హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణామృతం. జనవరి 22, 2024 ప్రతి హిందువు గుర్తుండిపోయే రోజు. ఏళ్ల నిరీక్షణ ఫలితం దక్కిన రోజు. 14 ఏళ్ల వనవాసం చేసిన ఆ రాముడు తిరిగి అయోధ్యకు వస్తే ఆనాటి ప్రజలు ఎంత సంబరపడి పండుగ చేసుకున్నారో మనకు తెలియదు. కానీ అంతకన్నా గొప్ప రోజు తాను పుట్టిన స్థలంలో తనకే చోటు లేకుండా చేసిన, నిరీక్షించి చోటు కల్పించుకొని తాను కొలువు తీరే రోజు. పితృవాక్య పరిపాలన చేసిన ఆ రాముడు, సోదర ధర్మం నిలబెట్టిన ఆ అయోధ్య రాముడు, భార్య పట్ల ప్రేమతో ఏకపత్ని వ్రతం చేసిన సీతారాముడు, స్నేహం కోసం సుగ్రీవుని అండగా నిలిచిన వనరాముడు, రాజధర్మం కోసం ప్రాణంగా ఉండే ధర్మపత్నిని విడనాడిన ఆ రాజారాముడు, ఇన్ని నేర్పిన ఆ తండ్రి రామయ్య నిరీక్షణతో మంచి ఫలితాలు వస్తుందని మరోమారు నిరూపించారు. జీవితమంతా కష్టాలలో గడిపిన ఆ అయోధ్య రాముడు ఆ అయోధ్యలోనే కాక ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఆయనతో పాటు ఆ సూర్య వంశ చరిత్రను ఆచంద్రార్థం నిలిచేలా చేసిన ఆ రామునికి మనవంతుగా ఏం చేద్దాం, ఏం చేయగలం? మరేం లేదు. అయోధ్య అక్షింతలు మీ ఇంటికి మీ పాటికి చేరే ఉంటాయి. వాటిని పూజ గదిలో పెట్టి పూజించారు కదా. మరి 22 జనవరి రోజున అయోధ్యలో రాముని కొలువు తీరిన తరువాత మరో దీపావళి చేసుకోవాల్సిన సమయం ఇదే. కావున ప్రతి ఇంటి ముంగిట్లోనూ దీపాలను అలంకరించి ఆ రాముని సేవలో తరించండి. ఆ అక్షంతలను మీ నెత్తిన ధరించండి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై జై సీతారాం, జై జై అయోధ్య రామ.